నేను విన్నాను లైక్ థర్డ్ క్లాస్‌లోనే అసలు మహానటి అయిపోతాను అని చెప్పి అన్నారు. ఏంటంటే మీ అమ్మగారు కడుపులో ఉన్నప్పుడే ఏమన్నా మహానటి సినిమా చూసారా? ఏమో తెలీదు. బట్ మా డాడీకి ఇంట్రెస్ట్ ఉండేదంట. సో, ఓకే. నాకు మేబీ అట్లా వచ్చి ఉండొచ్చు. ఓకే. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ బాగా. ఓకే. అంటే ఇప్పుడు మాకొక హ్యాపీ అనిపించే ఒక తెలుగు ఆడియన్స్‌కి ఏంటంటే ఇంతకాలం హీరోయిన్స్ అంటే నో అఫెన్స్ నార్త్ నుంచే ఎక్కువ వస్తూ ఉంటారు. లేకపోతే ఇంకెక్కడి నుంచో వస్తూ ఉంటారు. మన తెలుగునాట హీరోయిన్స్ అనేది ఫార్చునేట్‌లీ ఇప్పుడిప్పుడు మొదలవుతుంది బాగా. మెల్లమెల్లగా అండ్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఆల్సో. చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి. ఈవెన్ యూ లుక్ లైక్ ఒక స్కూల్‌లో, ఒక కాలేజ్‌లో ఒక మంచి అమ్మాయి ఉంటుంది. చాలా అందంగా. ఆ అమ్మాయికి బాగా ఫాలోయింగ్ ఉంటుంది అన్నట్టుగా ఉన్నారు. సో, మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు తెలుగు ఫిల్మ్‌లో ఒక మంచి మూవీ ఇప్పుడు 'తత్వం' లాంటి ఒక స్టోరీ మీ దగ్గరకు వచ్చింది కదా! ఆర్ యూ ఫీలింగ్ లైక్ ఒక ప్లెజర్, హ్యాపీనెస్‌గా అనిపిస్తుందా? లేకపోతే ఒక తెలుగు హీరోయిన్‌ని నేను నిలబెట్టుకోవాలి, టాప్ హీరోయిన్ అవ్వాలన్న ఒక ప్రెషర్ ఉందా? ఎలా ఫీల్ అవుతుంది? డెఫినెట్లీ నాకీ ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్ రావడం నాకు నా లిస్ట్‌లో ఉన్న ఒక రోల్ ఇది. ఓకే. సో, ఇంకా మంచి మూవీస్ చేయాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. లైక్ టాలీవుడ్ మొత్తం లైక్ తెలుగు అందరికీ జనాలందరికీ కూడా బాగా నేను నచ్చాలి. అండ్ డెఫినెట్లీ ఈ మూవీతో మంచి పేరు వస్తుందని నాకు డెఫినెట్లీ నేను నమ్ముతున్నా. మా 'తత్వం' మూవీ డెఫినెట్లీ నాకు మంచి పేరు ఇస్తుంది. యాహ్! యాహ్! అండ్ అఫ్కోర్స్ లైక్ తెలుగు అమ్మాయిలకి ఈ రోజుల్లో లైక్ ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఇప్పుడిప్పుడు. అవును. లైక్ అప్పుడు మధ్యలో లైక్ కొంచెం డౌన్ అయింది. బట్ ఇప్పుడు వస్తుంది. అండ్ డెఫినెట్లీ నేను నిలబెట్టుకుంటాను తెలుగు అమ్మాయిగా. హుహు. అండ్ మంచి పేరు తెచ్చుకుంటాను సో, ఈ ఛాలెంజ్‌ని ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసారు. డెఫినెట్గా. సో, మూవీ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు క్యారెక్టర్‌కి మీరు ఎంత కనెక్ట్ అయ్యారు? డెఫినెట్లీ యా గర్ల్ నెక్స్ట్ డోర్ అమ్మాయిలానే ఉంటుంది ఇందులో మూవీలో. సో చెప్పారు కదా ఆల్రెడీ డైరెక్టర్ గారు కూడా లైక్ కన్నా నేను ఏమంటానంటే ఈ క్యారెక్టర్ కి రెస్పెక్ట్ అవుతుంది. అవును అంటే ఓకే. మనకి జనరల్ గా హీరోయిన్ అనగానే లేకపోతే ఒక తెలుగు అమ్మాయి అనగానే మనకి ఆ, ఆ, సీతారామ గారు మనవరాలు అవును. మీనా గారు చేసిన మీనా గారు. సో ఆవిడ చేసిన ఆ రోజులో ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అబ్సల్యూట్. పరిగెడబోట్ తర్వాత బట్ ఏంటంటే ఆ క్యారెక్టర్ ఆయన విశ్వనాథ్ గారు రాసింది అది బాగుంటుంది అసలు. సో నాకేంటంటే అలాంటి అమ్మాయి ఇప్పుడు మనం ఎందుకు చూపిస్తున్నాము, అలాంటి అమ్మాయి చాలా నెమ్మదిగానే ఉంటుంది కానీ అన్నీ ఆలోచిస్తుంది, అన్నీ తెలుసు తనకి. కానీ ఏంటంటే ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు ఏం చేయాలి అనేది అలా అలా రాద్దామని నేను ఆ క్యారెక్టర్ని డిఫైన్ చేశాను. ఓకే. అండ్ నాకేంటంటే ఫస్ట్ తెలుగు అమ్మాయి కావాలి నాకు. పర్ఫెక్ట్. నాకు ఎందుకంటే నాకు మళ్ళీ నార్త్ ఇవన్నీ కాదు. ఎందుకంటే నేను ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చూపించాలంటే ఆబ్వియస్గా నేను తెలుగు అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి. అవును. అవును. సో నాకు అనిపించినప్పుడు అవన్నీ చూసి అడిగా ఇట్లా ఇట్లా ఇలా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఇలా ఉంటుంది క్యారెక్టర్ కూడా. మీకు అంటే ఇవాళ రేపు సినిమా చూస్తే కనుక మీకు హీరోయిన్ అనగానే ఒక సెట్ ఆఫ్ ఫీలింగ్స్ ఉంటాయి. అవును. నేనైతే ఖచ్చితంగా చూసాక రెస్పెక్ట్ వస్తుంది. ఓ పర్ఫెక్ట్. అండ్ దట్ టు దిస్ కైండ్ ఆఫ్ ఈ కైండ్ ఆఫ్ మూవీస్కి ఏంటంటే తెలుగు అమ్మాయి అవ్వడం అసెట్ అండి. సో ఎందుకంటే రిలేటబిలిటీ మనం ఇప్పుడు ఎవరినో బయట వాళ్ళని తీసుకొచ్చి తీసుకునేది అన్నాడు, మన తెలుగు అమ్మాయి అంటే చక్కగా తెలుగులో మాట్లాడతారు అండ్ హావభావాలు తెలుస్తాయి అండ్ ఎలా మసులుకోవాలి అంటే ఆ క్యారెక్టర్లో అయితే అనుకున్నప్పుడు ఎలా క్యారీ చేయాలి అది వెరీ ఈజీ అయిపోతుంది. సో డెఫినెట్గా తనైతే అసెట్ ఇంకా తెలుగు అమ్మాయి అవ్వడం లిటరలీ. అయితే నాకేమనిపిస్తుంది అంటే ఇది అసెటే అంటే మనకి నాలెడ్జ్ ఉంటుంది, బట్ ఆ ట్రాన్స్ఫార్మ్ అయ్యే విషయాలు అంటే ఇప్పుడు చూస్తేనే మంచి ట్రెండీగా ఉన్నారు, అక్కడ చూస్తేనే కాస్త విలేజ్ అమ్మాయి లాగా ఉన్నారు. సో ఆ ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేశారా విలేజ్ అమ్మాయిగా మార్చే అవకాశం ఉంది? ఆ మూవీకి కొంచెం అట్లానే ఉండాలని చెప్పారు. సో కొంచెం వెయిట్ ఉన్నాను. సో తర్వాత మూవీ అయిపోయిన తర్వాత ఐ లాస్ట్ మై వెయిట్ అండ్ కొంచెం చేంజ్ ఓవర్స్ అండ్ ఆల్ ఫర్ సెకండ్ ప్రాజెక్ట్. ఓకే సార్, సెట్లో కూడా ఇంత రిజర్వ్డ్గా ఉంటారా లేకపోతే ఇదంతా నానానికి ఇంకొక వైపు అయ్యారా? మీరు ఎవరు అడుగుతున్నారు? చిట్ట మొత్తం దగ్గరే ఉంటుందా? లేదు, తన సెట్లో బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు టైం ఉండాలి. జర్నీ ఒక 5-10 days అట్లా అయిన తర్వాత ఓకే అప్పుడు. బట్ యాక్చువల్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అమ్మాయి తెలుగుతనం మనం ఎందుకు అంటున్నా అంటే ఇన్బిల్డ్గా మనకు కొన్ని రిలీజియస్ కల్చర్స్ మనకి ఇన్బిల్ట్ ఉంటుంది. ఇన్బిల్ట్. సో కొన్ని మనం పద్ధతిగా మనకి అది చిన్నప్పటి నుంచి మనకు వచ్చేసినాయి. సో యూ డోంట్ నీడ్ టు టెల్ దమ్ కి ఇలా ఉండాలని, ఇలా చేయాలని, ఇలా కనపడాలని. సో
నాకేంటంటే తెలుగు అమ్మాయిని తీసుకున్నప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకి ఇన్బిల్ట్గా ఉంటాయి కాబట్టి చిన్నప్పటి నుంచి అదే రొటీన్లో వస్తాం కాబట్టి నాకు ఈ క్యారెక్టర్ కూడా అలాగే కావాలి. సో అందుకని నేను ఏంటంటే తీసుకోవడం ఫస్ట్ రీజన్ అది. అండ్ బేసిక్గా తను చేయడం కూడా లైక్ షీ డిడ్ ఇట్ వెల్.